ఫోర్టెల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నిన్న దండోరా ట్రైలర్ రిలీజ్ వేడుకలో శివాజీ గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, అమ్మ మంచిగా డ్రెస్ చేసుకున్నావు యాంకర్ను ఉద్దేశించి ఆయన అన్న మాటలు. ఇలాగే రెండమ్మ సినిమా హీరోయిన్స్ కూడా కొంచెం డ్రెస్సింగ్ సంప్రదాయబద్ధంగా వేసుకోండి అన్నట్టుగా ఆయన మాటల్లోని అంతరార్థం. ఆయన కన్వే చేసిన విధానం ఎలా ఉన్నా ఆయన మాటల్లోని అంతరార్థం. ఇది తప్ప రైటా అంటే, ఇప్పుడు నేను ఒక 20+ ఉన్నటువంటి ఒక అమ్మాయికి తల్లినండి. మా అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు నేను కూడా చెప్తా, డ్రెస్ కొంచెం కిందికి, మెడ కొంచెం కిందకున్నా, లేదంటే కొంచెం పైకి డ్రెస్ ఉన్నా కూడా, అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైనా వేసుకో, ఇంట్లో నువ్వు షార్ట్లు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే స్కర్ట్లు వేసుకున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మంచిగా వేసుకో అని చెప్తా. ఒక తల్లిగా అది నా బాధ్యత. కారణం ఏంటి అంటే, మనం మంచివాళ్ళవే, మనకే దృష్టి లేదు, కానీ ఇవాళ రోజులు ఎలా ఉన్నాయి? చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు. 6 నెలల పసిబిడ్డల్ని రేప్ చేసిన సంఘటనలు మనకు తెలుసు. అట్లాగే 60 ఏళ్ళ ముసలాళ్ళని రేప్ చేసిన సంఘటన కూడా మనం చూసాం ఈ మధ్యకాలంలో. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ టైమింగ్స్లో, అలాగే మొన్న లూలు మాల్లో నిధి అగర్వాల్ మీద డ్రెస్ అది అందరూ కలిసి ఎక్కడెక్కడో అసభ్యకరంగా చేతులు వేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా జరిగాయి. ఇవన్నీ చూసిన మీదట అతను శివాజీ గారేమి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ కాదు, లేకపోతే అందరిలాగా అడ్డదిడ్డంగా మాట్లాడే వ్యక్తి కాదు. అలానే అతను అసహ్యంగానో చెప్పలేదు, అసభ్యంగానో చెప్పలేదు. అతను చెప్పింది ఏంటంటే, డ్రెస్సింగ్ కొంచెం మంచిగా ఉంచుకోండి అమ్మ, అందులో తప్పే ఉందండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక తండ్రి అలాగా అనుకొని చెప్పాడు తప్ప ఆయన. ఎందుకంటే శివాజీ గారిని మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన బిగ్ బాస్లో కూడా చూసాం. ఆడపిల్లల్ని ఆయన బిడ్డల్లానే చూస్తాడు తప్ప, కూతుళ్ళలానే చూస్తాడు తప్ప, వేరే చండాలమైనటువంటి అసభ్యంగా ఆయన ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు. యంగ్గా ఉన్నప్పుడు ఏం చేశారో మనకు తెలియదు, కానీ ఆయన మీద ఎప్పుడు కూడా నేను విన్నది కూడా లేదు. హీరోగా ఉన్నప్పుడు కూడా అమ్మాయిల పట్ల ఇట్లా ఉంటాడు అన్నది కూడా నేను ఎప్పుడు వినలే. అటువంటి వ్యక్తి ఆయన ఒక తండ్రి లాగా భావించి అందరికీ చెప్పినటువంటి మాట, అంటే ఇళ్లల్లో మనం పెద్దలకి ఏదైతే చెప్పుకుంటామో అట్లానే ఆయన హీరోయిన్స్కి చెప్పారు. ఆయన బిడ్డల్లాగా భావించి చెప్పాడు తప్ప ఆయన ఇంకో రకంగా చెప్పలే. దాన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. అందులో తప్పే ఉంది. ఇంట్లో తండ్రి చెప్పడా, లేకపోతే తల్లి చెప్పదా, లేకపోతే ఏది చెప్పరు? అందరూ మంచోళ్ళే ఉంటారా? సమాజంలో మనం బయటికి వెళ్ళేటప్పుడు 100 మంది దృష్టి మన మీద పడుతుంది. ఆ పడ్డప్పుడు వాళ్ళ దృష్టి పడకుండా ఉండడానికి మనం డ్రెస్సింగ్ సెన్స్. ఇప్పుడు మొన్న బిగ్ బాస్లో తనూజని అంతమంది ఇష్టపడడానికి కారణం ఏంటి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెద్దాళ్ళైనా పిల్లలైనా డ్రెస్సింగ్ సెన్సే కదా. ఎందుకంటే ఒక ఎడారిలోకి ఒయాసిస్ లాగా అమ్మాయి వచ్చింది. ఇవాళ మన ఇంట్లో ఆడపిల్లలే ఒక పద్ధతిగా డ్రెస్ వేసుకోమ్మా అని చెప్తుంటే వేసుకోవట్లే. రోజువారీ డ్రెస్సులు కూడా ఏది కామన్గా వేసుకుంటున్నారు. అంటే అది తప్పు కూడా కాదు, వాళ్ళ కంఫర్ట్గా ఉన్నాయి, వాళ్ళు వేసుకుంటారు. అటువంటి టైంలో ఆ అమ్మాయిని చూసేటప్పుడు అబ్బా మహాలక్ష్మిలా ఉందిరా అనిపించింది. అలా ఏ తండ్రి అయినా సరే, నా బిడ్డ బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా, అమ్మ మీ అమ్మాయి ఎంత చక్కగా ఉందండి, మహాలక్ష్మిలాగా ఉంది అంటే మురిసిపోతాడు. కానీ అబ్బాయి మీ అమ్మాయి భలే ఉందండి, చాలా బాగుంది, సిల్క్ స్మితలా ఉంది అంటే, ఇక్కడ మెన్షన్ చేయకూడదు ఆవిడ పేరుని, కానీ చెప్తున్నా నేను అని అంటే ఏ తండ్రి అయినా మెచ్చుకుంటాడా? ఆ ఉద్దేశంతోనే చెప్పాడు, ఒక సదుద్దేశంతో చెప్పాడు. దీన్ని ఆడపిల్లలందరూ కూడా సహృదయతో స్వీకరించండి. అదేదో తప్పు కాదు, మీ ఇష్టమైన డ్రెస్ మీరు వేసుకోండి. ఆయన చెప్పాడు, మిమ్మల్ని వినమన్నాడా? లేకపోతే మీరు అది అలాగే ఉండాలి, ఉండకపోతే మిమ్మల్ని దంతాను కొడతాను అనలేదు కదా. ఆయన తప్పు అయితే 100% ఏమీ లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి తల్లిగా నేను చెప్తున్న మాట ఇది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్టెల్ మీడియా.